రోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న మాట చెప్పి వాక్యంలోకి వెళ్తానండి. రోజు పొద్దునంటే ఇక్కడే 6 గంటలకి నేను చర్చికి వచ్చింది. కరెక్ట్గా 6 o'clock వచ్చాను. మేము బండి అక్కడ ఆపేసరికి ఇక్కడ విమల్ గారు వాక్యం చదువుతున్నారు. లోపలికి వచ్చాను. లోపలికి వచ్చేసరికి ప్రేయర్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా టైం చూసేసరికి 6 అయింది. ఎగ్జాక్ట్గా 6:00 టైం ముందు వాచ్లో చూసా కరెక్ట్గా 0 అలా ఉంది. తర్వాత ఫోన్లో చూసా తక్కువ ఉందంటే 6:00 ఉంది. అంటే 6 అయ్యింది. లోపల రాగానే ప్రేయర్ స్టార్ట్ అయ్యేసరికి మనసు ఏంటో తెలియని ఒక బాధ వచ్చేసింది నాకు. ఈరోజు చూస్తే ఎవరు లేరు. విమల్ గారు ప్రేయర్ చేస్తున్నారు, తేజ అప్పుడే ఉన్నాడు. ఇంకెవరు రాలేదు, మనం ఎవరు రాలేదు. అది అంతకుముందు వచ్చాను కానీ అంటే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, మన ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు వచ్చేవాడిని కానీ అంత అనిపించలేదు. కానీ ఈరోజు మాత్రం ఎందుకునో చాలా బాధ. అంటే ఒక 6 నిమిషం జస్ట్ అంటే అక్కడ బండి ఆపేసరికి వాక్యం చదవడం మొదలు పెట్టారు. లోపలికి వచ్చేసరికి ప్రేయర్ స్టార్ట్ చేశారు. అంటే 1 నిమిషం ముందు రాలేకపోయాను అనేది ఒక బాధ. బాగా ఈరోజు ఎందుకున్నా చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత అనిపించింది అంటే అసలు చిన్న విషయాన్ని అంటే ఇది ఒక చర్చికి రావడానికి టైంని 1 నిమిషాన్ని నేను మిస్ చేశాను. అంటే దీన్ని జయించలేకపోయాను. అంటే ఈరోజు అంటే అటెండెన్స్ లేదేమో అని అనిపించింది నాకు. ఎవరున్నారు ఈరోజు అటెండెన్స్ ఎవరంటే విమల్ గారితో పాటు తేజకి తప్ప ఎవరికి అటెండెన్స్ లేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే 1 సెకండ్లో మరి అలా మిస్ అయిపోయింది అని చాలా బాధ అనిపించింది. మరి అందరం కూడా మరి అట్లాగే వస్తున్నాం. మరి ఒకసారి రావడం అయితే వస్తున్నాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా లేట్గా వస్తున్నాం. కానీ ఈ 5 నిమిషాలు జయించగలిగితే బాగుంటుందేమో అనేది మరి నాకు అనిపించింది. శారదా గారు అసలు ఇదివరకైతే ఎప్పుడో పావుగంట ముందుండేవాళ్ళు, అందరికంటే ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఈ మధ్య కొద్దిగా మరి ఆరోగ్య పరిస్థితులు రాలేకపోతున్నారు. నేను ఎప్పుడు చూసినా మాకంటే ముందు శారదా గారు ఉండేవాళ్ళు. మరి అలాగే తర్వాత ప్రీతి తన పిల్లల్ని తీసుకుని కూడా ఆమె ఇక్కడ ఉన్నప్పుడు అందరికంటే ముందు వచ్చేసేది. ఆ చిన్నపిల్లలు ఉన్నా సరే రెడీ చేసుకుని ఆదివారం వచ్చేసరికి కరెక్ట్గా ముందుండేది. ఇవన్నీ ఒకసారి నా కళ్ళ ముందు కనపడి చిన్నపిల్లలతో ప్రీతి వచ్చేది, ప్రీతిగా ముందు వచ్చేవాళ్ళు. ఎందుకు ఇలా లేట్ అయిపోయింది ఈ రోజు అని చాలా బాధేసింది. మళ్ళీ అనిపించింది అంటే అన్నారు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీ పర్సంటేజ్ ఎంత ఉందో, మీరు దేవుళ్ళు ఎంత ఉన్నారో చెక్ చేసుకోండి అని అంటూ ఉంటారు కదా. అసలు ఎగ్జామ్ రాయాలంటే 75% అటెండెన్స్ లేకపోతే మనం ఎగ్జామ్ రాయను. అలాంటిది అసలు ఎగ్జామ్కి మనకు అర్హత ఉందా లేదా, 75% అటెండెన్స్ ఉందా లేదా అంటే మనసు తొలిచేస్తుంది. అక్కడ కూర్చుంటే ఆ పాటలు కూడా పాడుతున్నాను కానీ మనసులోంచి ఒక బాధ అనుకుంటుంది. విమల్ గారు 2 సార్లు చూసినా కానీ నేను వచ్చి వాకింగ్ చదవగా అదే లోపల నాకు అదొక బాధ అయిపోయిందండి ఈరోజు. అంటే అసలు కనీసం మనం మార్కుల గురించి ప్రార్థన చేసుకుంటున్నాము, అసలు ఎగ్జామ్ రాసే అర్హత మనకు ఉందా, ఎగ్జామ్ ఎలా 75% ఉంటేనే హాల్ టికెట్ ఇస్తారు కదా స్కూల్లో. కానీ మరి అలాంటిది 75% లేకపోతే ఎగ్జామ్కి ఎంత ప్రిపేర్ అయినా కానీ ఎలిజిబిలిటీ లేదు. ఈ మార్కుల గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, అసలు మనం చేసే పని కరెక్ట్గా చేస్తున్నామా లేదా, అసలు చర్చకే రాలేకపోతుంటే ఇంకా మన గురించి మనం ఏం దేవుణ్ణి అడుగుతాము అంటే అసలు మన పర్సంటేజ్ ఏంటి అనేది అడుగుతాం అనేది నాకు ఇందాక నుంచి చాలా బాధగా అనిపించింది. ఎందుకనో మరి ఈరోజు మరి షేర్ చేయాలని అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు చెప్పారు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది, పేరు స్టార్ట్ అవ్వగానే మరి దేవదూతలు వచ్చి మరి సంఘాన్ని కొలుసుకుని వెళ్ళిపోతారు అనే మాట చాలాసార్లు చెప్పారు, మనం కూడా విన్నాము. మరి అలాంటిది అంటే స్టార్ట్ అయినప్పుడు మరి దేవదూతలు వచ్చి కొలుసుకెళ్ళినప్పుడు ఎవరున్నారని ఎవరు లేరు స్టార్టింగ్ లో. కాబట్టి మనం వస్తున్నామే కానీ మరి అటెండెన్స్ లేకుండా వస్తున్నాము, మనం ఉన్న ఆరాధనలో పాల్గొన్నాము, అన్ని మాటలు విన్నాము, సంతోషంగా ఉన్నాము అనుకుంటున్నాం. కానీ మరి ఎగ్జామ్ రాసి ఎలిజిబిలిటీ మనకు రావాలంటే మరి కంపల్సరీగా మరి ఆ యొక్క 5 నిమిషాలను కూడా మనం జయించగలిగితే మరి ఆ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. మన మార్కులు కూడా దేవుడు మన మార్కులు అడిగినా మన మార్కులు దేవుడు చూపిస్తాడని నాకు మనసులో అనిపించింది. అంటే మరి ఈరోజు మరి దేవుడు ఎందుకు నా మనసులో ఆ బాధ పెట్టాడు. నన్ను అనేసార్లు వచ్చాను కానీ నాకు ఎప్పుడు ఈ బాధ లేదు. కానీ మరి ఈ రోజు ఎందుకు మరి ఆ బాధ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఒక 5 నిమిషాలని జయించగలిగితే మరి మనం కూడా ఎగ్జామ్ రాయగలుగుతాము. దేవుడు కూడా మనం కూడా ఎగ్జామ్లో మరి పాస్ అవడానికి దేవుడు సహాయం చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరి మనం చదువుకున్నది 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయాన్ని చదివినప్పుడు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఒకసారి చదివేసుకున్నాము, ఒకసారి అందరూ మాట్లాడుకున్నాం. అయితే మరలా ఇంకొకసారి చూసినప్పుడు రెహబాము గురించి
యెరోబాము గురించి మరి సంగతులు మనకి ఇక్కడ చూస్తా ఉన్నాము. అయితే మాట దినాన్ని మాట్లాడుకున్నాము. రెహబాము మరి ఏ విధంగా తప్పు చేశాడో, తప్పు చేయడం బట్టి మరి ఏ విధంగా మరి కోల్పోయాడో, అంటే తన రాజ్యాన్ని మరి 12 గోత్రాలను కోల్పోయి యెరోబాముని మరి వాళ్ళందరూ కూడా రాజుగా నియమించారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ యూదా ప్రజల్లోనూ మరి బెన్యామీన్ గోత్రికులు మాత్రం కొంతమంది ఈ వెనకాల నడిచినట్లుగా 2 గోత్రాల వాళ్ళు మరి రెహబాము వెనకాల నడిచారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి యెరోబాము వెనకాల వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 11-12 అధ్యాయాలు చూసినప్పుడు మరి ఈ మాటలన్నీ కూడా రాసుంటాయి. అయితే రెహబాము మరి ఎందుకు రాజ్యాన్ని కోల్పోవడానికి చూసినప్పుడు అది మరి తండ్రి చేసిన తప్పును బట్టి తండ్రి మరి అన్ని దేవతల వైపు తిరిగినప్పుడు మరి దేవుడు మరి సొలొమోనుకి మరి అవకాశం ఇవ్వకుండా నీ కుమారుడికి అని మనం చదువుకున్నాం. మొదటి రాజు గ్రంథం 11 అధ్యాయం 12వ వచనంలో, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగు చేయక నీ కుమారుడి చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతలు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను. ఇక్కడ ఈ మాట చదివినప్పుడు అనిపించిందంటే తండ్రి చేసిన ప్రార్థనకి ఒక పక్కన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే తాత చేసిన ప్రార్థనకి దేవుడు ఆశీర్వదించాడు. తండ్రి చేసిన ప్రార్థనకి అంటే చేసిన దాన్ని బట్టి కుమారుడికి శిక్ష రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అంటే ముందుగానే చెప్తున్నాడు, అంటే సొలొమోను నువ్వున్నప్పుడు నీ రాజ్యాన్ని తీయను కానీ నీ కుమారుడు చేతుల నుంచి తీసేస్తానని దేవుడు ముందుగానే చెప్పి మరి ఆ విధంగా, ఎందుకంటే మరి ఆ రోజు మరి వాళ్ళు వచ్చినప్పుడు మరి మిగిలిన ప్రజలు వచ్చి మా అందరికీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు పని విపరీతంగా ఉంది, మాకు పని భారం చాలా ఉంది, తగ్గించమన్నప్పుడు మరి రెహబాము మరి పెద్దల మాట వినకుండా పిల్లల మాట విన్నాడు. అంటే తన తోటి యవనస్తుల మాట విన్నాడు. నిజంగానే విన్నాడు కాబట్టి ఇక్కడ తన యొక్క రాజ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగానే యవనంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ తల్లిదండ్రులకు ఇవ్వరు. ఎందుకంటే ఫ్రెండ్స్ పొద్దున్న లేచిన కానీ ఫ్రెండ్స్ తోనే ఉంటాం, ఫ్రెండ్స్ తోనే వాళ్ళు ఏది చేస్తే అదే ఇదిగా ఉండదు. తల్లిదండ్రులు అనేసరికి అక్కడ చులకన భావం వచ్చేస్తుంది. పెద్దలు అనేసరికి చులకన భావం. ఎందుకంటే మాకు అన్నీ తెలుసు. అంటే ఎప్పుడైతే డిగ్రీకి వచ్చినప్పుడు ఒక తెలియని అంటే ఒక స్వేచ్ఛ అనేది వచ్చినప్పుడు ఇంకేముంది, మాకు అన్నీ తెలుసు, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఏదైనా చేయగలుగుతాం అనే ఆ ఫీలింగ్ నిజంగా. ఎందుకంటే ఇక్కడ ఈ తప్పు పడటానికి ఏంటంటే యవన కాలంలో ఉన్నాడు కాబట్టి, యవనస్తులతో ఎక్కువ తిరుగుతున్నాడు కాబట్టి పెద్దలంటే మరి గౌరవం ఉండొచ్చు. కానీ పెద్దల మాటలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, వాళ్ళ మాట మనం వినేది ఏంటి అనే ఫీలింగ్ ఆ రోజే కాదు ఇప్పుడు కూడా ఇలాంటివి దొరుకుతాను. ఎందుకంటే నేను కూడా ఇలాంటివి చేస్తున్నాను కాబట్టి చెప్తున్న తల్లిదండ్రుల మాట కంటే ఫ్రెండ్స్ మాటకి ఎక్కువ వినడం, ఎక్కువ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మగ పిల్లల్లో బాగా జరుగుతుంది. మరి ఆడపిల్లల సంగతి తెలియదు. కానీ ఎందుకంటే చాలా నష్టపోవడం కానీ చాలా తప్పిపోవడం కానీ దేనివల్ల జరుగుతుందంటే కేవలం ఆ ఏజ్ లో ఆ ఫ్రెండ్స్ ఉన్న ఆ ఏజ్ ని బట్టి ఇది జరుగుతుందని మనందరికీ తెలుసు. అందుకని యవన కాలంలో దేవుడిని తెలుసుకుని యవన కాలంలో మరి ఆయన కాడు మోసేవాళ్ళు ఎందుకు అంత ధన్యత దేవుడు ఇచ్చాడంటే, దేవుని మాట వినే వాళ్ళకి దేవుడు అంత ధన్యత ఇచ్చాడు. అంటే దేవుడి మాటలు అంటే పెద్దలు అంటే అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనకు మార్గంలో ఉంటాం. కానీ యవనస్తులుగా ఉన్నప్పుడు మరి ఈ రెహబాము మరి ఆ విధంగానే మరి అంత ఫ్రెండ్స్ తో ఉన్నాడు కాబట్టి ఆ యవనస్తులతో విన్న మాట విన్న దాన్ని బట్టి మరి ఈ విధంగా తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు. 10 గోత్రాలని కోల్పోయి మరి యెరోబాము మరి అందరూ కలిసి మరి యెరోబామును రాజుగా చేయడం అనేది, ఇజ్రాయెల్కి రాజుగా చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే మరి ఈ అధ్యాయం చూసినప్పుడు ఈ యొక్క మరి తర్వాత మరలా మరి అనుకున్నాడేమో ఈ రెహబాము మొదటి వచనంలో, రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ వారితో యుద్ధము చేయటకు రాజ్యము తనకు మరలా రప్పించుకుంటకు అతడు యూదా వారిలో నుండి బెన్యామీన్లో నుండి ఏర్పరచుకున్న యుద్ధశాలను 180,000 మందిని సమకూర్చుకునగా, ఇక్కడ మరలా మరి వీళ్ళతో యుద్ధం చేసుకోవడానికి అంటే మరలా వాళ్ళందరినీ కూడా రప్పించుకోవడానికి, తన రాజ్యమును తనకు మరలా రప్పించుకోవడానికి యుద్ధం చేయడానికి మరి పూనుకున్నాడు. కానీ ఆల్రెడీ దేవుడు అక్కడ మరి దేవుని మాట అని ఇక్కడ మనం చూస్తున్నాం. దైవజనుడు షమయ యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. కాబట్టి యోధా రాజుల నుంచి ఇది విడిపోవడం అనేది దేవుని నిర్ణయమే అనేది మరి దేవుడు అక్కడ తెలియజేయడం వల్ల, అంటే ఇక్కడ ఈయన పరిస్థితి ఏంటి మరి అంటే అంతా కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళా నేను పొందుకోవాలి, మళ్ళా నా రాజ్యం తిరిగి రప్పించుకోవాలి అని అప్పుడు ఆలోచన వచ్చినట్టు ఉంది. ఎందుకంటే అప్పటి వరకు మరి అనేక మంది మరి 12 గోత్రాల మంది
గోత్రాలకి రాజుగా ఉన్నవాడు ఒకసారి 2 గోత్రాలకే రాజుగా ఉండటం అంటే మరి బాధ అనిపించుండదు. అంటే అప్పుడు తెలిసి ఉండొచ్చు ఇది కరెక్ట్ కాదు అనేది. మన రెహబాము అప్పుడు పశ్చాత్తాపడ్డాడేమో. అందుకనే మళ్ళా నేను ఆ రాజ్యాన్ని అంతటిని సంపాదించుకోవాలి అనేది యుద్ధానికి మళ్ళీ సిద్ధపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుడు మాత్రం ఇది నేనే ఏర్పాటు చేశాను కాబట్టి మీరు యుద్ధం చేయొద్దు వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ మిగిలిన ప్రదేశాలను మాత్రం అంటే ఆయనకున్న ఆ ప్లేసులు మాత్రం అతను బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, శోక, అల్లాదాము, గాతు, మారేష, జీపు, అదోరాము, లాకీషు, అజేకియా, ఇవన్నిటిని కూడా మరి ఆయన ప్రాకారాలు కట్టించేసి అంటే ఆయనకున్న ప్లేస్ అన్నింటి కూడా ప్రాకారాలు కట్టించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి వాటిలో డాళ్లను బళ్ళెములను ఆ పట్టణంలో బహు బలమైన వాటిని పట్టణంలో బహు బలవంతమైన వాటిగా చేశాను. యోధావారును బెన్యామీను అతని పక్షంలో ఉన్నది. కాబట్టి ఇద్దరు అంటే వీళ్ళ కొరకు మరి ఈయన ఏం చేశాడంటే విపరీతంగా మరి ప్రాకారాలు ఆయనకున్న మరి ప్లేస్ ని ప్రాకారాలు కట్టించేసి మరి చక్కగా వాళ్ళందరూ కూడా మరి ఆ పట్టణాలు కూడా బహు బలవంతంగా చేశాను అనేది చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే బహుశా కొద్దిగా మరి ఆయన పశ్చాత్తాపం మరి ఇక్కడ రెహబాముకి కొద్దిగా పశ్చాత్తాపం వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే లేకపోతే మరలా నా రాజ్యం నాకు కావాలి అని చెప్పేసి మరలా తిరగడం, తర్వాత దేవుడు చెప్పిన తర్వాత ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు అని అనిపించుండొచ్చు. అందుకని ప్రాకారాలు కట్టేసి చాలా జాగ్రత్తగా మరి కాపాడుకోవడం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయినట్టుగా మరి రెహబాంకి ఇక్కడ అనిపించింది. అయితే మరి 13 వచ్చేసరికి మళ్ళా యెరోబాము గురించి ఇక్కడ మాటలు మనం చూస్తే ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులు లేవీలను తమన్న ప్రదేశంలో సరిహద్దులు దాటి అతని యుద్ధకు వచ్చి చేరేది. యెరోబాము అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రేసివేయగా వారు తమ గ్రామం స్వాస్థ్యం విడిచి యూదా దేశంలో ప్రవేశంలోకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ యాజకులు కూడా యెరోబాము దగ్గర ఉండలేకపోయారు. ఎందుకంటే ఇతను అన్య దేవతలను మరి అలాగే 2 గోడలను కూడా చేయించారని చెప్పేసి మనం అక్కడే చూస్తాం. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా యెరూషలేములో అక్కడ మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళు వెళ్లకుండా ఉండాలంటే మనమే ఏదో చేయాలి అనే ఆలోచన మరి ఆయనకు రావటం. ఎందుకంటే మరలా మనుషులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవటం అంటే ఎవరికాళ్ళకి అంటే వచ్చిన మనుషులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం అనేది మరి భయం ఆ రోజు కూడా కాదు, ఈ రోజు కూడా మరి సేవకుల్లో కూడా జరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితి. అంటే ఈ విధంగా మరి జనులు ఎలా అంటే ఎందుకంటే భయం ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో మనుషులందరూ వెళ్ళిపోతారేమో అనే ఒక భయం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి బలు అర్పిస్తూ మొదలుపెట్టారు, యెరూషలేముకి వెళ్ళి బలు అర్పిస్తూ మొదలుపెట్టారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్లకుండా ఆపాలి అంటే ఏదో ఆలోచన చేయాలి అని చెప్పేసి 2 దూడలను చేసి మరి అక్కడ దానిలో ఒకటి ఇంకొకటి ముత్యాలలో ఒకటి 2 పెట్టినట్టుగా మనం చూస్తాం. 2 పెట్టి మీరు ఇక్కడికే వచ్చి మీరు బలు అర్పించండి అని చెప్పేసి మరి వాళ్ళందరినీ వెళ్లకుండా ఆపడం అనేది జరిగింది. కాబట్టి తర్వాత అంటే దేవుడి దగ్గరికి వెళ్లకుండా అంటే వీళ్ళు చేసిన పని ఏంటి అంటే అన్య దేవతల వైపు మరి యెరోబాము జనాలను తిప్పడం అనేది మనం చూస్తున్నాం అక్కడ ప్రజల్ని. కాబట్టి ఈ విధంగా ప్రజలను తిప్పిన తర్వాత మరి ఇది కూడా మరి దేవుడు కూడా ముందే చెప్పాడు, నువ్వు మళ్ళా నా ఆజ్ఞలు గైకొనాలని చెప్పేసి ముందే దేవుడు వార్నింగ్ ఇవ్వడం అనేది. అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సొలొమోనుకి దేవుడు అలాగే చెప్పాడు, నదులు కట్టిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉంటేనే లేకపోతే తీసేస్తానని చెప్పాడు. తర్వాత సొలొమోను దగ్గర నుంచి మరి అలాగే తీశాడు. తర్వాత ఇప్పుడు చూస్తే మరి యెరోబాము దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు 12 గోత్రాలు ఇస్తాను జాగ్రత్తగా ఉండని చెప్పాడు. అయినా సరే ఎవరి కాళ్ళకేంటంటే స్టార్టింగ్ వచ్చేసరికి నమ్మకంగా ఉంటున్నారు, స్టార్టింగ్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా నమ్మకంగా దేవునిలో ఉండగా తర్వాత వచ్చేసరికి ఏమైపోతుందంటే ఆ దేవుడు అంటే ఆ అధికారం పొందుకున్న తర్వాత ఆ పరిస్థితి వచ్చిన తర్వాత మరి తప్పిపోవడం అనేది జరిగింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు మనం చదువుకున్న ముందు నుంచి కూడా మనం ప్రతి అధ్యాయంలో అంటే మనం చదివేదంటే ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోవటం, మళ్ళా దేవుని వైపు తిరగడం, మళ్ళా తప్పిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మరి సొలొమోను దగ్గర ఉన్నప్పుడు ఈయన చక్కగా చాలా జాగ్రత్తగా సేవకుడైన యెరోబాము చాలా జాగ్రత్తగా ఉండి దేవుడికి నమ్మకంగా అనిపించిన యెరోబాము కూడా వెంటనే మనుషులు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ మళ్ళా రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారో, మళ్ళీ ఆ గోత్రాల్లో కలిసిపోతారనే భయం మరి ఎంతగా చేసింది అంటే మరి అన్య దేవతలు తిప్పడానికి మరి ఆయన మనసు ఆయన తిప్పేసింది. అంటే ఎలాంటి వాడైనా సరే
శత్రువు ఏ విధంగా లాగేసుకుంటది అంటే, ఒక మనుషులు వెళ్ళిపోతున్నారు అంటే, మనుషులు వెళ్ళిపోతే మళ్ళీ ఏమైపోతారు అంటే, అదొక రకమైన ఆ గిల్టీనెస్ కానీ, ఈస్ట్ కానీ, ఏదన్నా కానీ మనసులోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మరి మనుషులు మారిపోవడం అనేది జరుగుతుంది. కానీ చాలా మంది ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకసారి కొద్దిగా సంపాదించిన తర్వాత, లేకపోతే కొద్దిగా అయిన తర్వాత చాలా సాక్ష్యాలు కూడా వింటూ ఉంటాం. ముందుగా నేను దేవుడి దగ్గరికి వచ్చానంటే దేవుడు ఆశీర్వదించాడు, తర్వాత నాకు దేవుడి దగ్గర రావడానికి టైం లేదు అని ఇలాంటి సాక్ష్యాలు చాలా వింటాం. అంటే ఇలా దేవుడి దగ్గరికి రావడానికి ఎందుకు టైం లేదంటే, వేరే అవకాశం అంటే ఇప్పుడు ఈయన ఉన్నది ఏంటంటే ప్రజలను పరిపాలించేదని, ప్రజలను కాపాడుకోవడం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి 2 దోళనలు చేశాడు. కానీ ఈ విధంగా మనుషులను సమకూర్చుకోవాలి, వెళ్ళిపోతున్నారు అనే భయం ఎక్కువైపోవడం వల్ల ఈ రోజున మరి ఈయన కూడా మరి తప్పుదోవ పడటం అనేది జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి ఈయన ఒక 3 సంవత్సరాలు ఈ వెళ్ళిపోయిన యాజకులు కూడా మరి దేశాలు దాటి వాళ్ళకున్న స్వాస్థ్యాలు విడిచి వెళ్ళిపోయారు అంటే, నిజంగా అక్కడ మరి లేవీయుల్ని ఎంతగా ఇబ్బంది పెట్టుంటారో. ఎందుకంటే వీళ్ళ మనసు దేవుని మీద ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఇమ్మడలేక వాళ్ళ స్వాస్థ్యాలు కూడా, గ్రామాలు స్వాస్థ్యాలు కూడా విడిచి యూదా దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి మళ్ళా ఇజ్రాయేలు వారి చర్యలుండగా ఇజ్రాయేల్ గోత్రంలో ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా వెదుగుటకు మనసు నిలుపుకున్న వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బల్లర్పించక యెరూషలేమునకు వచ్చిరి. ఎవరైతే మన గోత్రములందు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను వెదుగుటకు మనసు నిలుపుకొని, మళ్ళీ అంటే ఆ యెరొబోము ఆ 12 గోత్రాల్లో ఉన్న 10 గోత్రాలు ఉన్న చోట అంటే దేవుడు అనేది లేకుండా అక్కడ అయిపోయింది. కాబట్టి వీళ్ళు మళ్ళా యెహోవా దేవుని ఎదుర్కొంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళా దహన బలులు అర్పించడం అనేది, ఇక్కడ బలు అర్పించడం, పితరుల దేవుడైన యెహోవాకు బలు అర్పించడం యెరూషలేమునకు వచ్చింది. దావీదును సొలొమోను నడిచిన మార్గమందు 3 సంవత్సరంలో వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరంలో సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులు అయ్యి. కాబట్టి ఈ విధంగా ఎందుకంటే కొద్దిగా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు మరి రెహబాముకి మరి సహాయం చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అందుకని అన్నాడు, పాడైపోయిన ప్రకారం తిరిగి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే మళ్ళా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మళ్ళీ వీళ్ళందరూ వచ్చి కూడా ఇజ్రాయేల్ దేవుడు యెహోవా ఎదురు మనసు నిలుపుకున్న వారి పితరుల దేవుడు యెహోవాకు బలి అర్పించక యెరూషలేమునకు వచ్చి దావీదును సొలొమోను నడిచిన మార్గం మందు 3 సంవత్సరాలు వారు నడిచారు. కాబట్టి దావీదుతో పాటు సొలొమోను కూడా అంటే సొలొమోను స్టార్టింగ్ డేస్, తర్వాత డేస్ కాదండి, వాళ్ళిద్దరూ నడిచిన ఆ దినాలను జ్ఞాపకం చేసుకుని మరి యూదా రాజ్యం బలపరిచి 3 సంవత్సరాలు సొలొమోను కుమారుడు రెహబాము సహాయకులు. కాబట్టి రెహబాముకి మరి యాజకులందరూ కూడా, లేవీయులు యాజకులందరూ కూడా సహాయం చేసి మళ్ళా అక్కడ దేవుణ్ణి అంటే అక్కడ వారిని బలపరచమనేది చూస్తున్నాం. నిజంగా అంటే యాజకులు లేకపోతే లేవీయులు వచ్చి బలపరిచారంటే ఎవరో అంటే దేవుని వాక్యం అనేది అక్కడ ప్రబలింది కాబట్టి, అంటే దేవునికి ప్రతిరోజు వాళ్ళు అక్కడ బలు అర్పించారు కాబట్టి అక్కడ నిజమైన దేవుడు ఆ ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ఆ 3 సంవత్సరాల్లో వాళ్ళు సొలొమోనుకు రెహబాముకి సహాయంగా ఉన్నారు. వాళ్ళందరూ బలపడినట్టుగా మరి రెహబాము బలపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవునిలో నుంచి ఒకవేళ తప్పిపోయినా కానీ దేవుడు మరలా మరి నిజంగా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుడు తప్పకుండా అంటే పోయినాటి గురించి కాదు కానీ దేవుడు మళ్ళా నిలబెడటానికి దేవుడు సహాయం చేస్తాడు అనేది మనకి ఒక అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోయిన దాని గురించి అదే అంటారు కదా, మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుందని ఒక సామెత లాగా మరి ఇక్కడ కూడా ఈయన మొత్తం అంతా పోయిన తర్వాత వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు కానీ దేవుడు వాళ్ళు యుద్ధాన్ని చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకోవడానికి మరి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఉన్నదానిలో నుంచే మనం ప్రయత్నం చేయాలి. పోయిన దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించకుండా మరి ఉన్న దానిలో నుంచి మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో దేవుడు ఇక్కడ మరి ఈ విధంగా మరి యాజకులు అందరూ వచ్చి మరి వీళ్ళందరికీ కూడా సహాయం చేసినప్పుడు వాళ్ళందరూ అంటే ఉన్న వాళ్ళని మరి జాగ్రత్తగా కాపాడుకుంటమే కాక యాజకులు కూడా వచ్చి వాళ్ళందరూ కూడా మరి అక్కడ చేసినప్పుడు మరి దేవుడు అక్కడ 3 సంవత్సరాల్లో సొలొమోను కుమారుడు రెహబాముకు సహాయకులు వీళ్ళందరూ కూడా సహాయం చేసి మరి వాళ్ళందరినీ వాటిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజులో మన జీవితాల్లో మనం చూసినప్పుడు నిజమే సత్యాన్ని ఎక్కడ ఉందో మనం అక్కడ చూసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా కనపడుతుంది. చాలా మంది సేవకులు ఇంకో చోటుకి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా అంటే ఇచ్చేసుకుంటున్నారు. అంటే సత్యంలోకి వెళ్లకుండా చాలా మందిని చూస్తూ ఉంటాం. మా సంఘం గొప్పది చాలా మంది ఉన్నారు. నిజంగానే దేవుణ్ణి నిజంగా ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం చూస్తే నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసాను. ఒక ముసలు ఆయన ఇక్కడ కాదు విదేశాల్లో ఆయన రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నాడు, మందిరం ఒక బిజినెస్ లాగా అయిపోయింది, వాళ్ళకి బలిపీఠం ఒక స్టేజ్ లాగా అయిపోయింది,
వాళ్ళు వాళ్ళ హీరోలాగా ఫీల్ అయిపోయి ఇట్లా చేస్తున్నారు కానీ నిజమైన దేవుడిని పాపక్షమాపణ పశ్చాత్తాపం అనేది ఈ రోజు చెప్పట్లేదు అని ఒక ముసల సేవకుడు అనమాట. బాగా గడ్డం మెచ్చిపోయి బాగా గడ్డం ఇదైపోయి మురుపట్లేస్తుంటే రోడ్డు మీద ఒక మైక్ పట్టుకుని చెప్తుంటే చాలా బాధ అనిపించింది. నిజంగానే మరి ఈ రోజు పరిస్థితులు చూస్తే అట్లా ఉన్నాయి. సంఘాలను బట్టి ఇది అవుతున్నారు, సేవకులను బట్టి ఇది అవుతున్నారు. కానీ నిజమైన దేవుణ్ణి మరి ఆ పశ్చాత్తాపము లేకపోతే పాప క్షమాపణ అనేది లేకపోతే మరి నిజంగా మారు మనసు అనేది రాదు. కాబట్టి మారు మనసు పట్ల ప్రయత్నించిన ఆ ముసలాయన రోడ్ల మీద మరి మైక్ పట్టుకుని చెప్తుంటే అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఎవరు నిలబడి మాట్లాడడం లేదు. మరి అలాంటి పరిస్థితి ఈ రోజు మనకు కూడా ఉంది. ఎందుకంటే పాప క్షమాపణ మరి లేకపోతే ఈ యొక్క పశ్చాత్తాపం అనేది లేకపోతే మనం కూడా ఏమి చేయలేం. నిజంగా ఈ రోజు అనిపించింది నిజంగా ఒక్కసారి నేను కనీసం టైంకి మనం చర్చికి రావాలి అని గట్టిగా మనం ప్రయత్నించగలిగి కొద్దిగా కష్టపడితే రాగలుగుతాం. కాకపోతే ఏంటంటే అది అలవాటు అయిపోయింది కాబట్టి పర్లేదు అనుకుంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే ట్రైన్ 6 o'clock అంటే కరెక్ట్గా 6 అనగానే ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. 6:01 వరకు అది ఉండదు. అంటే నాకు అదే అనిపించింది. నేను లోపల రాగానే 6:00 కనపడితే అంటే ఇది 5:59కి మనం లోపల ఉంటేనే ఆ ట్రైన్ ఎక్కగలుగుతాం. 6కి వస్తే ట్రైన్ కదిలిపోతుంది. అంటే ఈ రోజు అంటే ఆ ఒక్క నిమిషం మనం లేట్ అయిపోవడం వల్ల ఈ రోజు మరి అటెండెన్స్ కూలిపోయిన అనేది నాకు కొద్దిగా చాలా బాధ. అంటే మరి దేవుల్లో కూడా మరి ఇలాంటిది మరి ఈ విధంగా మరి దేవుడి గురించి మరి నిజంగా మన సంఘాల్లో కూడా మరి దేవుని యొక్క దీని గురించి అంటే మన సంఘం మీద గొప్పదని చెప్పట్లేదు కానీ దేవుల్లో మనం కూడా ఇంకా ఎదగాలి, దేవుల్లో మనం ఇంకా బలపడాలి. అంటే దేవుడు నిజంగా మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి ఇవన్నీ మరి తెలియజేస్తున్నాడు. ఆ బాధ అనేది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా నాకు ఈ బాధ ఎప్పుడు లేదు. అంతకుముందు వచ్చాను చాలాసార్లు ఈ విధంగా లేట్గా రావడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఈ బాధ నాకు లేదు. కానీ ఈ రోజు దేవుడు ఎందుకు బాధ పెట్టాడంటే బాధ అనిపించిందంటే మరి మనందరికీ కూడా తెలియజేయడానికి అనేది అనిపించింది. ఎందుకంటే చిన్న మాట ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చి ఉపయోగం లేదు. ఇక్కడ మరి చేసిన తప్పులకి క్షమాపణకి మరి ఇక్కడ అవకాశం లేదు. ఉన్నదాన్ని సరిపెట్టుకోరా బాబు అన్నట్టుగా మన రెహబాముకి దేవుడు చెప్పాడు. మరి ఈ విధంగా మన జీవితాలు కూడా మరి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని మనం అనుకున్నప్పుడు ఈ విషయాల్లో కూడా మరి శుక్రవారం కానీ మరి ఆదివారాల విషయాల్లో కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించింది. ఎందుకంటే స్కూల్ విషయంలో కానీ లేకపోతే ఏ విషయమైనా కానీ మనం అరగంట పావుగంట ముందుగానే ఉంటాం. కానీ మరి చర్చి విషయంలో మరి చాలా చోట్ల చూస్తాం 6 కంటే మనం 6కి ఇంటి దగ్గర బయలుదేరడానికి ఇష్టపడతాం. అది ఎప్పుడైనా సరే అది చర్చి విషయంలో ఇక్కడే కాదు, అది చిన్నప్పటి నుంచి కూడా జరిగేది. ఇప్పుడు కొత్తగా జరిగేది కాదు. కానీ 6 గంటలకు చర్చ అంటే 6కి బయలుదేరంటే అప్పటికి 6కి బయలుదేరేవాడు. మరి అలాగే ఈ రోజు కూడా అంటే సంఘానికి అంటే ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి మనకు తెలియదు. కానీ మరి స్కూల్కి వచ్చేసరికి మనకి అక్కడ కనబడుతుంది, ఆబ్సెంట్ అనేది కనబడుతుంది, లేకపోతే లేట్ అనేది కనబడుతుంది. కానీ ఇక్కడ కనబడదు. కానీ మనం కనబడదని మనం అనుకుంటాం. కానీ అక్కడ మాత్రం లెక్క ముందు నుంచి కూడా లెక్క ఉంది. అక్కడ అది మాత్రం మనం గమనించుకోవాలి. దేవుని దగ్గర ఆ లెక్క మనం ఏ టైంకి వచ్చాము, ఎప్పుడు వచ్చాము అనే లెక్క ఎప్పుడు కూడా ఉంది. నేను ఒకసారి 5ంటికి నేను రెడీ అవుతున్నాను, నాకు టైం కనబడుతుంది 6:01 అని కనబడుతుంది. ఏంటి 6:01 అని కనబడుతుంది అని అనుకున్నాను. ఎందుకు వెళ్ళిపోతాగా అనుకున్నాను. కరెక్ట్ గా నేను ఇట్లా లోపలికి వచ్చేసరికి 6:01 అప్పుడు ప్రేయర్ స్టార్ట్ అయిపోయాను. అంటే ఇది దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు టయానికి వెళ్ళు అని. కాబట్టి ఇది ఎందుకంటే ఒకసారి తక్కువైన తర్వాత మరలా ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఒకసారి మరి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి నెక్స్ట్ టైం నుంచి మన జీవితాలు మనం సరి చేసుకోవాలంటే ఈ చిన్న ఆటల నుంచే మనం పడిపోతాం. ఈ చిన్నది ఎంతవరకు వెళ్ళిందంటే మనకు ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ చిన్నదాని నుంచి మనం నేర్చుకోవాల్సింది. మరి ఈరోజు రెహబాం విషయంలో కూడా మరి చిన్న చేసిన యవనకాలంలో ఉన్నప్పుడు చేసిన తప్పుగా అన్ని కోల్పోయాడు. కాకపోతే దేవుడు అప్పటికే అక్కడ నీకు కుమార్ దగ్గర నుంచి తీసేస్తాను వాగ్దానం చేశాడు. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను చెప్పారు కదా, ఎందుకంటే ఈ పిల్లలు పుట్టిన కాడి నుంచి సొలొమోను దేవుని దగ్గర లేడు. అంటే ఆయన విగ్రహాలకి ఆటికి తిరుగుతున్నాడు. కాబట్టి మరి రెహబాము కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి దేవుని భక్తులు పెరగలేదు. కాబట్టి ఆయన విచ్చలవిడితనం అనేది అది మనకి నేను చెప్పినట్టుగానే కనబడుతుంది. కాబట్టి ఆ విధంగానే నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఒకసారి దేవుడిని తెలుసుకునే వచ్చేసరికి అన్ని కోల్పోయాడు. కాబట్టి ఈ విధంగా మన జీవితాలు కూడా మనం మలుచుకోవాలంటే చిన్న విషయాల్లోనే మనం సరి చేయబడితే మరి దేవుడు గొప్పగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని మరి ఈ యొక్క అధ్యాయం ద్వారా నాకు అర్థమైంది. కాబట్టి చిన్న విషయాలు మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళా
మనం దాని గురించి బాధపడటం కాదు, అసలు బాధపడే అవకాశం రాకుండా ఉండాలంటే ముందుగానే మనం సిద్ధపాటు కలిగి ఉంటే తప్పకుండా మరి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈయన కొద్దిగా పశ్చాత్తాపడినప్పుడు యాజకులందరూ కూడా మరి లేవీయులు యాజకులందరూ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ బలు అర్పించారు. మళ్ళీ ఎలిషాను బలపరిచిన విధానాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి దేవుడు మళ్ళా మన దేవుడు అన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచి మనల్ని లేవనైతే దేవుడిగా మన దేవుడు ఉన్నాడని తెలియజేస్తూ దేవుడి వాక్యం దేవుడు